హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉంటే ఆంధ్ర స్టైల్ పచ్చిరొయ్యలు బీరకాయల కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకొని చెప్తానండి. ఫ్రెండ్స్, ఇవైతే మా గార్డెన్లో కాసిన బీరకాయలండి. నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా ఫ్రెండ్స్, చూసారు కదా. ఇవి ఆర్గానిక్ అనమాట అండి బీరకాయలు. ఈ బీరకాయలు అయితే చెక్కు తీసేసుకొని మనం ఇలా పెట్టేసుకోవాలండి. కర్రీకి కావాల్సిన పదార్థాలు: చెక్కు తీసిన బీరకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటా, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, పచ్చిరొయ్యలండి. ఇవన్నీ మనం ఇలా చేసేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడైతే బీరకాయ ముక్కలు కూడా కట్ చేసేసుకుందాం. అన్నీ కట్ చేసి పెట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. రొయ్యలను అయితే ఇలా కడిగి పెట్టేసానండి. పొయ్యి మీద ముగ్గుడు పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలండి. ఫ్రెండ్స్, ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలు అయితే ఇప్పుడు మనం ఈ వేగిన ఆనియన్స్లో వేసేద్దామండి. ఇవి గోదావరి రొయ్యలు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ అయితే. ఇలా కలుపుతూ కర్రీకి సరిపడంత పసుపుని అయితే వేస్తున్నానండి. ఒక్కొక్కసారి మన కారంలో కూడా పసుపు ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనం మసాలా కారం ఆడించుకుంటాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసానండి. బీరకాయ ముక్కలు కూడా వేసుకుని నేనైతే టమాటా ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. టమాటా కూడా ఒకటి వేస్తున్నానండి. కర్రీకి సరిపడంత సాల్ట్, కారాన్ని కూడా వేసేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర కూడా కొద్దిగా వేసాను ఫ్రెండ్స్, చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు. ఇంతవరకు అయితే మనం కర్రీని కలపలేదు కదండి, ఒకసారి కలుపుదాం ఇలాగా. ఫ్రెండ్స్, ఇందులో అయితే మనం వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. చూసారు, ఇందులోనే వాటర్ ఉంటుంది కదా, మీ అందరికీ తెలుసు కదండి. బీరకాయలో వాటర్ ఉంటుంది కదా, మగ్గిపోయింది చూసారా. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ పచ్చిరొయ్యలు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.